ఈ రోజు నా గతం బాగలేదు, నా సాక్ష్యం బాగలేదు, నా గురించి చెడ్డ మాటలు అంటున్నారు, నేను అయ్యో ఓడిపోయిన వాడును, నిజంగా నా జీవితం చితికిపోయిన బ్రతుకుగా మిగిలిపోయిందని ఈ రోజు దేవుని మందిరానికి వచ్చుంటే పాడైపోయిన జీవితాన్ని తిరిగి అందంగా తీర్చిదిద్దగలడు క్రీస్తు ప్రభువారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16-17 వచనాల్లో ఈ మాట వినండి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఒక మాట చెప్తాను, నీ జీవితంలో అన్ని పాటలు అన్నీ ఎక్కడికక్కడ డిస్లొకేట్ అయిపోయాయి, చితికిపోయిన బ్రతుకులాగా ఉన్నాయా? అయితే వాటన్నిటి కూడా తిరిగి ఆధారభూతుడు ఎవరట? ఈయనే సమస్తమునకు ఆధారభూతుడు. హీ హోల్డ్స్ ఆల్ థింగ్స్ టుగెదర్. అన్నిటిని ఏం చేస్తారంట? అద్భుతంగా దేవుడు తిరిగి అమర్చగలడు. శరీరం కలగజేసిన విధం చూస్తేనే నీకు భయం కలిగితే ప్రభు అంటాడు, ఈ శరీరాన్ని అమర్చి కూర్చోబెట్టింది నేనే కదా, నీ జీవితాన్ని కూడా ఛిద్రమైన ప్రాంతాల్లో, చితికిపోయిన ప్రాంతాలన్నీ కూడా ఏం చేస్తాను? అద్భుతంగా నేను అమర్చగలుగుతాను. నా చేతికి అప్పగిస్తావా నీ జీవితాన్ని?